This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 24కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది. దాంతోపాటు మిగతా న్యూస్ పేపర్స్ నుంచి కూడా కొన్ని అంశాలను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాసే అభ్యర్థులు మరియు ఏపీపీఎస్సి గ్రూప్ 1 తెలుగు మీడియం రాసే అభ్యర్థుల కోసము ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయిన హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ని తీసుకొని ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా నేను చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను రెగ్యులర్గా ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో రెగ్యులర్గా రాసుకోండి. దాంతోపాటు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ పరంగా మరియు సబ్జెక్టివ్ పరంగా కూడా ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డైలీ ఒక 4 or 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ని చూసే ముందు ముఖ్యమైన నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటికి నేను ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ది రుద్రం మిసైల్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ యాంటీ రేడియేషన్ మిసైల్ అని ఒక స్టేట్మెంట్. It is a surface-to-surface missile which is developed by the Defense Research and Development Organization. ఈ 2 స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ యాంటీ రేడియేషన్ మిసైల్ ఇది. దీని గురించి మీకు ఆల్రెడీ ఇటీవల వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. దీని యొక్క పేరు వచ్చేసి రుద్రం అనే పేరు దీనికి ఇవ్వడం అనేది జరిగింది. దీనిని ఇటీవలే విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే, రుద్రం అనేది మనకు ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ కాదు, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఇది ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను మీకు. ఇది ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ కాదు. కాబట్టి ఇక్కడ మనకు ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. అయితే దీనిని డెవలప్ చేసింది మాత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ దీనిని డెవలప్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ సమాధానం వచ్చేసి కేవలం ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది సంవిత స్కీమ్? ఇది సంవిత స్కీమ్కి సంబంధించిన క్వశ్చన్. ఇట్ విల్ ఎనేబుల్ ద విలేజర్స్ టు హ్యావ్ సీమ్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ వన్ క్లిక్ అని ఒక ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్ విల్ ఎనేబుల్ ద విలేజర్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి టు హ్యావ్ సీమ్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్. ఇంటర్నెట్ యాక్సెస్ని కల్పించడము దేనికోసం అంటే ప్రభుత్వము ప్రవేశపెట్టే వివిధ రకాల సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను వీరికి ఇంటర్నెట్ ద్వారా అందించడానికి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విలేజెస్లో ఉన్న వారికి ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుందని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక పథకము. దీనిని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఒక నోడల్ మినిస్ట్రీగా దీనిని అమలు చేస్తుందని సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సంవిత స్కీమ్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇట్ విల్ ఎనేబుల్ ద అరౌండ్ 1 lakh ప్రాపర్టీ హోల్డర్స్ టు డౌన్లోడ్ దేర్ ప్రాపర్టీ కార్డ్స్ టు ది SMS లింక్ డెలివర్డ్ ఆన్ మొబైల్ ఫోన్స్. ఇది సంవిత స్కీమ్ అనేది దేనికోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి వారి యొక్క భూమికి చెందిన రికార్డులకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను వారికి ఇవ్వడానికి ఈ సంవిత స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ ఫస్ట్ది.
సో ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఈస్ నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ శాఖ ఏదైతే ఉందో ఇది ఒక నోడల్ మినిస్ట్రీగా దీనిని అమలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకు ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఫర్ ప్రొవైడింగ్ ద టెక్నికల్ సర్వీసెస్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. సో దేనికోసం అంటే టెక్నికల్ సర్వీసెస్ సాంకేతిక సహాయాన్ని అందించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీకి ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖకు సో సాంకేతిక పరమైన సేవలను అందించడంలో ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తుంది. ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఇది కరెక్టా కాదా అని ఒకసారి మనం గమనిస్తే, యాక్చువల్గా ఇక్కడ ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. సో దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1974లో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. సో దీని ప్రకారం దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ ఇది. సో అదేవిధంగా ఇక్కడ ఇది టెక్నికల్ సర్వీసెస్ని అందిస్తుంది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్రీకి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు చూసుకుంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్. కానీ ఇది ఎగ్జిక్యూటివ్ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకుందాం. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ ఈజ్ ద సుప్రీం కోర్ట్ mandated body for controlling the pollution in all metropolitan cities of India. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ ఏదైతే ఉందో సో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ప్రొటెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కంట్రోలింగ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజన్. సో దానికోసం దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఎన్విరాన్మెంట్ను కంట్రోల్ చేయడానికి ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి సెకండ్ది కూడా మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సో నైదర్ 1 నైదర్ 2. ఇక మూడవ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకు 2 రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ ఫార్ములేటెడ్ ఫర్ ట్యాక్లింగ్ పొల్యూషన్ ఇన్ ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ ఇండియా అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మొదటి స్టేట్మెంట్ కరెక్టా రాంగా అని ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, సో ద గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో సో దానిని 2016వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో సో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ ఇండియా అనేది కాదు. సో ఇది కేవలం ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ మాత్రమే పరిమితం ఇది. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ ఫస్ట్ది. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకుంటే, ఇఫ్ ఎయిర్ క్వాలిటీ రీచెస్ సివియర్ ప్లస్ స్టేజ్, జిఆర్ఏపి టాక్స్ అబౌట్ ద షట్టింగ్ డౌన్ స్కూల్స్ అండ్ అదర్ పొల్యూషన్ కౌంటరింగ్ మెజర్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఇఫ్ ఎయిర్ క్వాలిటీ రీచెస్ ద సివియర్ ప్లస్ స్టేజ్, సో
GRAP అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ టాక్స్ అబౌట్ ద షట్టింగ్ డౌన్ ద స్కూల్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ఆడ్ ఈవెన్ రోడ్ స్పేస్ రేషనింగ్ స్కీమ్. సో ఇది దీని యొక్క ప్రధానమైన విధి మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఇది సెకండ్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో మనకు B1 కరెక్ట్ సమాధానం. ఇక లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ రీసెంట్లీ won the Nobel Peace Prize for 2020. సో ఇది మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. సో ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దానికి 2020 సంవత్సరానికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది కాబట్టి ఇది మూడవది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం. సో ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అంశం ఒకసారి మనం చూసుకుంటే ఇది FATFకి సంబంధించింది. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చదువుకుంటాం. పాకిస్తాన్ టు స్టే ఆన్ FATF గ్రే లిస్ట్ టిల్ 2021 అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంచడం అనేది కొనసాగుతుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF. సో దీని గురించి మనకు గతంలో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి మనం చూసుకోవాలి. FATFకి సంబంధించి సో FATF ద వరల్డ్స్ టాప్ యాంటీ టెర్రరిజం మానిటరింగ్ గ్రూప్ ఆన్ ఫ్రైడే ఓటెడ్ టు కీప్ పాకిస్తాన్ ఆన్ గ్రే లిస్ట్ ఫర్ ద ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు ఫుల్లీ కంప్లీ విత్ 27 పాయింట్ యాక్షన్ ప్లాన్. సో దీని యొక్క మీనింగ్ నేను చెప్తాను. సో పాకిస్తాన్ను 2021 వరకు గ్రే లిస్ట్లోనే ఉంచాలని ఈ FATF సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో మొత్తం ఈ FATF నిబంధనలో 27 నిబంధనల్లో మొత్తం 27 కార్యాచరణలో కేవలం 21ని మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసినందుకు సో మిగతా 6 కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం దీన్ని గ్రే లిస్ట్లోనే కొనసాగించడం అనేది జరుగుతుంది. సో ఈ FATF సంబంధించిన మిగతా 6 అంశాలను కూడా పాకిస్తాన్ నెరవేర్చే వరకు సో ఈ దేశం అనేది గ్రే లిస్ట్లోనే కొనసాగుతుందని FATF ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో అందులో ముఖ్యంగా తీవ్రవాదం ఏదైతే ఉందో ఆ తీవ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని మరియు మనీ లాండరింగ్ని నిలువరించడంలో సో పాకిస్తాన్ అనేది కొంతమేరకు విఫలం అయిందని సో ఈ అంశంపై ఈ సమావేశంలో ఒక సమీక్షను కూడా చేయడం అనేది జరిగింది. సో గతం 2020 ఫిబ్రవరిలో జరిగిన FATF సమావేశంలో అంటే మనకు 2020 ఫిబ్రవరిలో సో మొత్తం ఉన్న 27 నిబంధనలు కేవలం 14 అర్హతలనే పాకిస్తాన్ సాధించిందని సో అప్పట్లో టాస్క్ ఫోర్స్ పేర్కొనడం అనేది జరిగింది. సో మిగతా 13 నిబంధనలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా పూర్తి చేయడానికి పాకిస్తాన్కు 4 నెలల సమయం అనేది ఇచ్చింది. సో ఆ 4 నెలలు కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో సో ప్రస్తుతం మళ్ళీ దీనిపై ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సో ఇక 21 వరకు ఈ టాస్క్ ఫోర్స్ విధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో సో 21 వరకు సాధించిందని సో మిగతా 6 కూడా ఇంకా సాధించాల్సి ఉందని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇందులో మనీ లాండరింగ్, తీవ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని నిలువరించడంలో పాకిస్తాన్ విఫలమైందని ఒక ప్రధానమైన కారణంగా ఇక్కడ పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో ఉంచడం అనేది జరిగింది. సో ఈ FATF గురించి కూడా ఒకసారి మనం చదువుకోవాలి. FATFకి సంబంధించి ఇది ఒక అంతర్జాతీయ సంస్థగా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని 1989లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. FATFని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మొత్తం G7 దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ G7 దేశాల చొరవతో 1989లో ఈ FATFని స్థాపించారు. దీని యొక్క ప్రధానమైన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్లో ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తీవ్రవాదానికి ఇది ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తుంది. యాంటీ టెర్రరిజం వాచ్ డాగ్ లాగా ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మనీ లాండరింగ్ ఏదైతే ఉందో సో దీనిని ఎదుర్కోవడానికి కూడా ఇది కొన్ని విధి విధానాలను రూపొందించడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా ఇది విధి విధానాలను రూపొందిస్తుంది FATF. అదేవిధంగా
ఇది రూపొందించిన విధి విధానాలను అమలు చేసే దిశగా కూడా పనిచేస్తుంది. సో 2001వ సంవత్సరంలో ఈ FATF ఏం చేసిందంటే అప్పుడు 2001వ సంవత్సరంలో తీవ్రవాదము మరియు ఆ తీవ్రవాదులకు నిధులు అందించడాన్ని కూడా తన యొక్క విధానాల్లో చేర్చడం అనేది జరిగింది. సో మొత్తం ఇందులో 38 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశం కూడా ఒక సభ్య దేశంగా కొనసాగుతుంది. సో ఇది FATFకి సంబంధించిన సమాచారం ఇది. సో దీని గురించి కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. FATF అంటే ఏమిటి, సో దాని యొక్క ప్రధానమైన విధి విధానాలు, గ్రే లిస్ట్కి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ప్రస్తుతం ఈ FATF ఏదైతే ఉందో ఈ FATFలో ఈ గ్రే లిస్ట్లో ఉంచడం వలన ఏదైనా ఒక దేశాన్ని సో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి మరియు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ వంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల నుంచి ఆ దేశానికి ఆర్థిక సహాయం లభించడం అనేది కొంచెం కష్టంగా మారే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం పాకిస్తాన్ అనేది ఈ గ్రే లిస్ట్లో ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్కి సో ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల నుంచి ఆర్థిక సహాయం అనేది అందకపోవచ్చు అని మనం గమనించాలి. సో మొట్టమొదటిసారిగా 2018వ సంవత్సరంలో పాకిస్తాన్ను ఈ గ్రే లిస్ట్లో చేర్చడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఓలీ మూవ్ ఆన్ నేపాల్ మ్యాప్ హింట్స్ ఎట్ సాఫ్టర్ స్టాండ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు చాలాసార్లు వార్తల్లో రావడం అనేది జరిగింది, కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అయింది. సో ఇది కాలాపాని అనే అంశానికి సంబంధించి. సో ఆఫ్టర్ ద మంత్స్ ఆఫ్ సిమ్మరింగ్ డిస్ప్యూట్స్ విత్ ఇండియా ఓవర్ ద కాలాపాని ఇష్యూ, Prime Minister KP Sharma Oli indicated a softer line when he used an old map of Nepal to greet everyone on the festival of Vijayadashami. సో ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో గతంలో మనకు భారతదేశానికి మరియు నేపాల్కు మధ్య ఈ కాలాపాని వివాదం అనేది జరిగింది. సో ప్రస్తుతం నేపాల్ ఒక సాఫ్ట్ కార్నర్తో ఆలోచించి సో భారతదేశ ప్రజలకు ఫెస్టివల్ విషెస్ని తెలియజేయాలని, అదేవిధంగా ప్రస్తుతం ఈ ఓల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ మ్యాప్ ఆధారంగానే సో ఆ ఓల్డ్ మ్యాప్ను ఉపయోగించాలని కూడా నేపాల్ ప్రధానమంత్రి సో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో గతంలో అంటే మనకు ఒక జస్ట్ 5-6 months బ్యాక్ ఈ కాలాపాని ఇష్యూకి సంబంధించి మనకు రెగ్యులర్గా వార్తలు రావడం జరిగింది. సో ఈ కాలాపాని ఇష్యూ కూడా ఒకసారి మనం గమనించాలి. ఈ కాలాపాని వివాదం ఏమిటి అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో ఈ కాలాపాని అనే ప్రాంతం మనకి ఎక్కడ ఉంటుందంటే సో ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో ఈ కాలాపాని అనేది ఉంటుంది. సో దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి దాదాపుగా 35 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు సిబ్బంది ఏదైతే ఉందో ఆ పోలీసు సిబ్బంది అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం మన భారతదేశంలో ఉన్న ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రము సో నేపాల్తో దాదాపుగా 80.5 కిలోమీటర్లు మరియు చైనాతో దాదాపుగా 344 కిలోమీటర్ల పొడవున సరిహద్దును పంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక రివర్ అనేది ఉంటుంది, కాళీ రివర్ అనేది. సో ఈ కాళీ నది ఎక్కడైతే జన్మించిందో ఆ ప్రాంతాన్ని కాలాపాని అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే భారత్ విడుదల చేసిన ఒక రీసెంట్ మ్యాప్ కనుక ఒకసారి చూసుకుంటే అది భారత భూభాగంలో ఉన్నట్లు ఆ మ్యాప్లో చూపించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి 1816 బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం గమనిస్తే అప్పుడు ఈస్ట్ ఇండియాతో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఆ ఒప్పందం పేరు వచ్చేసి సుగాలి ఒప్పందం అంటారు దాన్ని. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు నేపాల్ ప్రజలకు మధ్య జరిగిన ఒప్పందం ఇది. సో ఈ ఒప్పందం ప్రకారము ఈ కాలాపాని మరియు ఈ లిపు లేక్ ఏవైతే ఉన్నాయో ఈ లిపు లేకులు తమ దేశానికి చెందుతాయని నేపాల్ ప్రస్తుతం వాదిస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఇటీవల పార్లమెంట్లో ఒక మ్యాప్ను కూడా ఆమోదించడం అనేది జరిగింది. సో నేపాల్ పార్లమెంట్లో. సో
ఈ కాలపాని, ఈ లిపులేక్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి తమ దేశం యొక్క మ్యాప్‌లో చూపించుకొని సో, తమ యొక్క పార్లమెంట్‌లో ఆ మ్యాప్‌ను కూడా ప్రవేశపెట్టమనేది జరిగింది. అయితే ప్రస్తుతం రీసెంట్‌గా అంటే రీసెంట్‌గా ఈ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో అతను ఈ ఓల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ మ్యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు మనకు జస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. హి యూజ్డ్ అన్ ఓల్డ్ మ్యాప్ ఆఫ్ నేపాల్ టు గ్రీట్ ఎవ్రీవన్ అని ఇక్కడ మనకు ఇది అండర్‌లైన్ చేసుకోండి ఒకసారి. ఇది మనకు ఈ కాలాపాని ఇష్యూకి సంబంధించి. అయితే ఇక్కడ మరొక అంశం మనం గమనిస్తే 2014వ సంవత్సరంలో ఈ భారత్ మరియు చైనా ఈ లిపులేక్ ద్వారా ఒక ద్వైపాక్షిక వాణిజ్య కారిడార్‌ను నిర్మించడానికి ఒక అంగీకారం తీసుకున్నప్పటికీ దీనిపై అప్పటి నుంచి ఒక వివాదం అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది కాలపాని ఇష్యూకి సంబంధించి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం చూసుకుంటే షార్ప్ రైజ్ ఇన్ పంజాబ్ ఫార్మ్ ఫైర్స్ డ్యూరింగ్ ద ఖరీఫ్ సీజన్ అని ఒక అంశం మనకి ఇక్కడ గమనిస్తుంది. ఇది మనకు రెగ్యులర్‌గా వార్తల్లో వస్తుంది. పంజాబ్ ప్రాంతంలో ఎక్కువగా పంటలను దహనం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ స్టబుల్ బర్నింగ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టబుల్ బర్నింగ్ ఇన్సిడెంట్స్ ఖరీఫ్ సీజన్‌లో గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే ఈ సంవత్సరంలో చాలా వరకు పెరిగాయని ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. స్టబుల్ బర్నింగ్ ఇన్సిడెంట్స్ షార్ప్ రైజ్ ఇన్ స్టబుల్ బర్నింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ దిస్ ఖరీఫ్ సీజన్ విత్ ప్యాడీ హార్వెస్టింగ్ గెయిన్. ప్రస్తుతం వరి పంటను పండిస్తున్న నేపథ్యంలో ఆ వరి పంట అనేది కోతకు తీసిన తర్వాత మిగిలిన వేస్టేజ్ ఏదైతే ఉందో దానిని ఎక్కువగా తగలబెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక శాటిలైట్ ఇమేజ్ ద్వారా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 21 మధ్య దాదాపుగా 9434 ఈ ఫార్మ్ ఫైర్స్ అనేవి జరిగినట్లు మనకి ఇక్కడ ఒక నివేదిక తెలియజేయడం అనేది జరిగింది. ఇది గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. గతంలో కేవలం 5282 మాత్రమే ఉండేది. ముఖ్యంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ టరన్ అనే డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ ఫైర్స్ అనేవి ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ ఫైర్స్ ఫాలోడ్ బై ద అమృత్సర్ అండ్ ఫిరోజ్పూర్. నెక్స్ట్ వచ్చేసి అమృత్సర్ మరియు ఫిరోజ్పూర్ ఈ జిల్లాలో ఈ పంటలను ఎక్కువగా తగలబెడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా ఈ శీతాకాలం ప్రాంతంలో ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి ఈ స్టబుల్ బర్నింగ్ అనేది కూడా ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చును. ఈ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ పంట వ్యర్థాల కాల్చివేత మొదలుపెట్టిన తర్వాత ఈ వాయు కాలుష్యం అనేది క్రమంగా పెరిగి అది ఢిల్లీ వరకు వ్యాపించడం అనేది జరుగుతుంది. తద్వారా అక్కడ ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది క్రమక్రమంగా పెరగడం అనేది జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించి చాలా సార్లు న్యూస్‌లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం చూసుకుంటే 30 వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ అండర్ వే ఇన్ ఇండియా. ఇది మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ప్రజెంట్ మన భారతదేశంలో ఈ కరోనా వైరస్‌కి సంబంధించి వ్యాక్సిన్ అనేది దాదాపుగా 30 వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయని ఇక్కడ తెలపడం అనేది జరిగింది. ఇండియా కరెంట్లీ హ్యాస్ సమ్ 30 వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ అగైన్స్ట్ ద SARS-CoV-2 అండ్ దే స్పాన్ ఎవ్రీ ప్లాట్ఫామ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని. ఇక్కడ ఒక సమావేశం అనేది జరిగింది. 3 పార్ట్ సెమినార్ అనేది ఒక సమావేశంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన గగన్‌దీప్ కంగ్ అనే ఒక సైంటిస్ట్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. భారతదేశంలో ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి దాదాపుగా 30 వరకు జరుగుతున్నాయని, దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా కోవాక్సిన్ ఏదైతే ఉందో ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్‌కి సంబంధించి ట్రయల్స్ కూడా మనకు జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ టాపిక్
వై ఆర్ ఆల్ పార్టీస్ ఇన్ బీహార్ ప్రామిసింగ్ జాబ్స్ అని ఒక టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోను రూపొందించడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా తీసుకున్న అంశం ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ని కల్పించడం. దాదాపుగా 19 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. సో ఎందుకు బీహార్లో ఇటువంటి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారని ఒకసారి మనం గమనిస్తే, బీహార్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఆల్ ఇండియా యావరేజ్ అని ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకు గ్రాఫిక్ పరంగా ఒక ఇవ్వడం అనేది జరిగింది. సో 2018-19కి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్సెస్ సర్వే ప్రకారము ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ బీహార్ వాజ్ 10.2%. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది బీహార్కి సంబంధించిన డేటా, బ్లూ కలర్లో ఉన్నది ఇండియాకి సంబంధించిన డేటా. సో 2018-19 సంవత్సరంలో బీహార్లో 10.2% ఉంటే ఇండియాలో 5.8% ఉంటే ఇండియాతో కంపారిజన్ చేసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది బీహార్లో చాలా ఎక్కువగా ఉందని మనకు ఇక్కడ తెలుస్తుంది. సో ఏ కంపారిజన్ విత్ ద ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వేస్, ద ప్రీడెసర్ ఆఫ్ ద PLFs అంటే పీరియాడిక్ లేబర్ సర్వే అండ్ ద 2017-18 PLFs షోస్ దట్ జాబ్లెస్నెస్ ఇన్ బీహార్ హ్యాస్ బిన్ వర్సనింగ్ అని ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2004 నుంచి మనం ఇక్కడ కంపారిజన్ చేసుకోండి. 2004 నుంచి 2011, 12, 17, 18, 19 వరకు మొత్తం మనకు ఒకసారి గమనిస్తే 2004లో ఇండియా 2.3%గా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు బీహార్లో కొంతవరకు తక్కువగా ఉంది. ఆ తర్వాత 2.2గా ఉంటే 3.4గా ఉంది, పెరిగింది. దేశంతో కంపారిజన్ చేసుకుంటే 2017 సంవత్సరంలో 6.1గా ఉంటే 7.2కు చేరింది బీహార్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ప్రస్తుతం 2018-19లో 5.8గా ఉంటే 10.2గా ఉంది. అంటే చాలా వరకు పెరిగిందని మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈ విధంగా ఉంది కాబట్టి పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో కొన్ని లక్షల జాబులను ఇస్తామని వాగ్దానాలు చేయడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్, ఓన్లీ 10% ఆఫ్ ద జాబ్స్ ఇన్ బీహార్ ఆర్ సాలరీడ్ జాబ్స్. బీహార్ రాష్ట్రంలో కనుక ఒకసారి మనం చూసుకుంటే కేవలం 10% జాబ్స్కి మాత్రమే సాలరీడ్ జాబ్స్గా ఇక్కడ ఒక నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. ఈ నివేదిక ప్రకారము 23.8% ఆఫ్ ఇండియాస్ వర్కర్ హ్యాడ్ ఏ సాలరీడ్ జాబ్స్. 23.8% మొత్తం భారతదేశంలో సాలరీడ్ ఎంప్లాయీస్గా ఉంటే బీహార్లో అది కేవలం 10.4% మాత్రమే ఉంది. ఇది దానికి సంబంధించిన పర్సెంటేజ్. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి బ్లూ కలర్, సాలరీడ్ వచ్చేసి గ్రీన్ కలర్, క్యాజువల్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2018-19లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ అనేది మనకి ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ కనుక గమనిస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది చాలా తక్కువగా ఉంది, క్యాజువల్గా వర్క్ చేసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక నెక్స్ట్ మూడవ రీజన్, బీహార్ ఇస్ ద బిగ్గెస్ట్ అవుట్ మైగ్రేషన్ ఫర్ వర్క్ ఎమాంగ్ మేజర్ స్టేట్స్. అవుట్ మైగ్రేషన్ అంటే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే వారి సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది బీహార్ రాష్ట్రంలో. అంటే బీహార్ నుంచి కార్మికులు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్, బీహార్ had the highest share of migrants who moved out for work, employment or business reasons. ఉద్యోగాల కోసము లేకపోతే వివిధ వ్యాపారాల కోసము బీహార్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎక్కువగా వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రాఫ్ కూడా చూసుకుంటే బీహార్లో దాదాపుగా 32.3%గా ఉంది. ఇది అవుట్ మైగ్రేషన్ అనేది. అతి తక్కువ మనకి ఇక్కడ హర్యానాలో కనిపిస్తుంది, 14.6%గా ఉంది అవుట్ మైగ్రేషన్ అనేది.
నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ ఇష్యూ విచ్ కట్స్ అక్రాస్ క్లాస్ అండ్ కాస్ట్ లైన్స్. సో 2011 నుంచి 2019 మధ్యన కంపారిజన్ చేసుకుంటే సో వివిధ సామాజిక వర్గాల మధ్య ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిందని కూడా మనకు ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. సో అందులో ఎక్కువగా షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో వీరిలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. Unemployment rate among the different social groups in the state. Unemployment rates are higher than the India in Bihar across educational levels. So education levels పరంగా మరియు సోషల్ గ్రూప్స్ పరంగా ఇక్కడ ఈ గ్రాఫ్ కనుక మనం చూసుకుంటే 2018-19లో ఎస్టీస్లో 3.4%గా ఉంది, ఎస్సీస్లో 11.9%, ఓబీసీలో 9.6%, మిగతా వారిలో 10.2%గా ఉంది. సో అందుకని సో ప్రస్తుతం ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీదనే ఎక్కువగా పార్టీలో తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఉల్లి నిల్వలపై కేంద్రం ఆంక్షలని. సో ప్రస్తుతం ఈ ఆనియన్స్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆనియన్ ప్రైజెస్ అనేవి చాలా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిల్వలకు సంబంధించి కొన్ని పరిమితులను కూడా విధించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇటువంటి ధరలు పెరిగిన సందర్భంలో ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ ఎక్కువగా బ్లాక్ మార్కెట్కు తరలిపోయే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చాలామంది వ్యాపారులు ఎక్కువగా నిల్వలను పెంచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. సో ఉల్లి నిల్వలకు సంబంధించి కొన్ని పరిమితులను కూడా ఇక్కడ విధించడం అనేది జరిగింది. సో ఇక్కడ హోల్సేల్ వర్తకుల పైన మరియు రిటైలర్స్ పైన ఈ ఆంక్షలు అనేవి అమల్లోకి వస్తాయి. సో కేంద్రం ప్రకటించిన ఆంక్షల ప్రకారము రిటైల్ వర్తకులు అయితే 2 టన్నుల వరకు, హోల్సేల్ వ్యాపారులు అయితే 25 టన్నుల వరకు ఈ ఉల్లిని నిల్వ చేసుకునేందుకు అనుమతినివ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే సో ఎక్కువగా ఉల్లి అనేది కేవలం కొంతమంది దగ్గర మాత్రమే నిల్వ చేసే అవకాశం అనేది ఉండదు. దాంతోపాటు బ్లాక్ మార్కెటింగ్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి సంవత్సరం మనకు రెగ్యులర్గా ఈ విధంగా జరుగుతుంది. ఉల్లి ధరలు అనేవి ప్రతి సంవత్సరం మనకు ఒక ఇష్యూ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో ఉల్లి ధరలు పెరిగినప్పుడు సో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సో ఈ ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వము సో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. సో బహిరంగ మార్కెట్ ద్వారా ఉల్లిగడ్డలను మార్కెట్లోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ ఉల్లి రేట్ అనేది క్రమంగా అదుపులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మన దేశం నుంచి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసే ఉల్లి ఆ ఉల్లిని కూడా ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపివేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ రకాల చర్యలు. అదేవిధంగా ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఇంపోర్ట్స్పై కూడా కొన్ని నిబంధనలు కూడా సడలించడం అనేది జరుగుతుంది. ఆ నిబంధన కనుక ఒకసారి మనం గమనిస్తే సో యాక్చువల్గా ఏదైనా దేశం నుంచి ఈ ఉల్లిని గనక దిగుమతి చేసుకోవాలి అని అనుకుంటే సో దానికి సంబంధించి ఈ ఫ్యూగ్మేటెడ్ ఆనియన్స్ మాత్రమే మనము దిగుమతి చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకు ఒక ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003 అని ఉంది. సో ఈ ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ ప్రకారము ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వాణిజ్యం చేసేవాళ్ళు సో ఈ నాన్ ఫ్యూమిగేటెడ్ ఆనియన్స్ను వితౌట్ ఫోటో శానిటరీ సర్టిఫికేషన్ లేకుండా తీసుకోవడానికి ప్రస్తుతం నిబంధనలు సడలించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ ఉల్లి దిగుబడి అనేది క్రమంగా తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి బ్యాడ్ వెదర్ అంటే వాతావరణ పరిస్థితులు మరియు ఇటీవల భారీ వర్షాలు కురవడం వలన ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆనియన్స్ చాలా ఎక్కువ వరకు డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఉల్లి పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది, ఆనియన్ ప్రైజెస్ అండ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం అని. సో దీని ద్వారా ద్రవ్యోల్బణం కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఇక
నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం చూసుకుంటే వైద్య కళాశాలలో ఎమర్జెన్సీ విభాగము తప్పనిసరి అని సో ఎంఎన్సి ఒక ముసాయిదాను విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం అనేది ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య కమిషన్ తప్పనిసరి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ వైద్య కళాశాలల ఏర్పాటు చేసేందుకు స్థలము, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు మరియు ఇతర అంశాల విషయంలోనూ వెసులుబాటును కల్పిస్తూ ఒక ముసాయిదాను ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ క్యాజువాలిటీ విభాగం ఏదైతే ఉందో దీనిని ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం కింద ఇప్పటి వరకు దీనిని పరిగణించిన నేపథ్యంలో రోగులకు ఈ అత్యవసర చికిత్స ఏదైతే ఉందో ఈ చికిత్సను అందించేందుకు ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఉంది. దానికి కనీసం మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలి. సో ఇక మహానగరాలు అంటే ఏ క్లాస్ సిటీస్. సో ఈ మహానగరాలలో ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి సో 10 ఎకరాల చొప్పున 2 చోట్ల ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతి అనేది ఉండేది. అయితే ప్రస్తుతం వీటి మధ్య దూరం దాదాపుగా 10 కిలోమీటర్ల లోపు ఉండాలని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఒక ముసాయిదా డాక్యుమెంట్ ఇది. సో ఇది ఫైనల్ అయినప్పుడు మనం దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ దక్షిణాసియా ఆకస్మిక వరదల హెచ్చరిక వ్యవస్థను ఢిల్లీలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది ప్రపంచ వాతావరణ శాఖ WMO ఏదైతే ఉందో WMO సహకారంతో ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ కార్యాలయంలో ఈ దక్షిణాసియా దేశాల యొక్క ఆకస్మిక వరదల హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది ముఖ్యంగా భారతదేశము, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఈ ఆకస్మికంగా వచ్చే వరదలకు సంబంధించిన సమాచారాన్ని దాదాపుగా 6 నుంచి 24 గంటల లోపు ముందుగా కేంద్రానికి సమాచారాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ 35. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే 35 ఏళ్ల తర్వాత భారత్కు ILO ఈటమ్ అని మనకి ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ కార్మిక సంస్థ దీనినే మనము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి పాలక మండలి అధ్యక్షుడిగా సో కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఎన్నికవడం అనేది జరిగింది. సో దాదాపుగా 35 ఇయర్స్ తర్వాత సో ఒక అంతర్జాతీయ కార్మిక సంస్థ పాలక మండలి చైర్మన్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టడం అనేది సో భారతదేశానికి సో ఒక ప్రత్యేకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ పదవి అనేది అక్టోబర్ నుంచి సో వచ్చే సంవత్సరము జూన్ వరకు ఈ పదవి అనేది కొనసాగుతుంది. సో ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థకి సంబంధించి సో గవర్నింగ్ బాడీ చైర్మన్గా ఉంటారు. సో ఈ గవర్నింగ్ బాడీ చైర్మన్ అంటే సో అంతర్జాతీయ పేరు ప్రతిష్టలు కలిగిన పదవిగా మనం చెప్పుకోవచ్చును. ఇందులో ముఖ్యంగా ఈ ప్రపంచ కార్మిక సంస్థకు సంబంధించిన విధానాలు మరియు కార్యక్రమాలను, ఎజెండా, బడ్జెట్ అన్నింటినీ ఈ గవర్నింగ్ బాడీ అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ను కూడా ఈ గవర్నింగ్ బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో 187 మంది సభ్యులు కొనసాగుతున్నారు. సో నవంబర్లో ఈ గవర్నింగ్ బాడీ సమావేశం అనేది జరుగుతుంది. సో దానికి భారతదేశం నుంచి అపూర్వ చంద్ర అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక
నెక్స్ట్ హిమాలయాలకు భారీ భూకంప ముప్పు అని సో ఒక అధ్యయనం అనేది ఇక్కడ తెలపడం జరిగింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరియు అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ సో వీరు కలిసి కొన్ని విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి సో మనకు ఈ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ సరిహద్దు వరకు ఉన్న ఈ హిమాలయ శ్రేణుల్లో సో భారీ భూకంపాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందని సో ఈ శ్రేణిలో వచ్చే భూకంపాల తీవ్రత అనేది దాదాపుగా రిక్టర్ స్కేల్పై 8 కంటే ఎక్కువగా ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. అదే ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్లో మనకు సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, ఆంథ్రోపాలజీ వంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆప్షనల్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యూపీఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఇక రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. సో ఈ టెస్టులతో పాటు మీకు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు పూర్తి సమాచారం అనేది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ మెటీరియల్, సబ్జెక్టు మెటీరియల్ మరియు వివిధ రకాల కోర్సెస్ సంబంధించిన సమాచారము సో వివిధ వీడియోస్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలనుకుంటే ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.